హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరిడియన్ స్టూడియోస్. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫ్యాక్ట్స్ ఏంటంటే ప్రపంచానికి సంబంధించినవి. ప్రపంచంలోనే అతి చల్లని ప్రదేశం ఏదో మీకు తెలుసా? అంటార్క్టిక్. అక్కడ ఉష్ణోగ్రత -98 వరకు ఉంటుంది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో కేవలం 2.5% మాత్రమే మనం త్రాగుతున్నాం. ఎవరెస్ట్ పర్వతం ప్రతి సంవత్సరానికి 4 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఎలా పాసిబుల్ అంటారు? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏదో మీకు తెలుసా? ఇంగ్లీష్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడ్డట్టే. కాదు, మోడ్రన్ చైనీస్. మన మెదడు ఉంది కదా, అది రోజుకి ఎన్ని ఆలోచనలను చేస్తుందో మీకు తెలుసా? అక్షరాల 70,000 ఆలోచనలను చేస్తుంది. మన శరీరంలో ఉన్న DNA లైన్లను కలిపితే సూర్యుని దగ్గరికి 600 సార్లు వెళ్ళి వస్తుంది. మన శరీరంలోని ఎముకలు చిన్నప్పటికంటే పెద్ద వయసులోనే తక్కువ ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే 300 ఎముకలు, పెద్దవారికి అయితే 206 ఎముకలు ఉంటాయి. చంద్రుడిపై శబ్దం వినిపించదు, ఎందుకంటే దానిపై గాలి లేదు కాబట్టి. మీరు హలో అని కేక వేసినా ఎవరికి వినిపించదు. సీతాకోకచిలుకలు తమ కాళ్ళతో రుచి చూస్తాయి, అంటే అవి పూల మీద కూర్చోగానే అది టేస్టీ పువ్వా కాదా అని దానికి తెలిసిపోతుంది. పిల్లులు రోజుకి 12 గంటల నుంచి 16 గంటలు నిద్రపోతాయి, అంటే దాని జీవితం సగం మొత్తం నిద్రపోతూనే ఉంటుంది. మన మెదడు 75% నీటితోనే నిండి ఉంటుంది, అందుకే నీరు తాగకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. మన కళ్ళు దాదాపు 1 కోటి పైగా రంగులను గుర్తించగలదు, కానీ చీకట్లో మాత్రం ఒక్కటి కూడా చూడలేం. మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మన చెవులు పనిచేస్తూనే ఉంటాయి, అందుకే చిన్న శబ్దం రాగానే మనం నిద్ర లేచిపోతాం. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో మీకు తెలుసా? పసిఫిక్ సముద్రంలో పారియనా ట్రాంచ్ లోతు 11 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అక్కడ మొబైల్స్ పడితే మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు. ఇంకా మొబైల్ని మీరు మర్చిపోవడమే. ఒకవేళ మీరే పడారనుకోండి, మీకు స్విమ్మింగ్ రాకపోయినా. సముద్రంలో మనకన్నా ఎక్కువ జీవులు ఉంటాయి. ఫ్రెండ్స్ లిస్ట్లో 500 మంది ఉన్నా సముద్రంలో 1 లీటర్ నీళ్ళలోనే 10 లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. బ్లూ వేల్ ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు. దాని గుండె ఎంత ఉంటుందో తెలుసా? ఒక చిన్న సైజు కారున్నంత పెద్దగా ఉంటుంది. ఒకవేళ దాని హార్ట్ బ్రేక్ అయితే భూకంపమే వస్తుంది. ఈ సీక్రెట్ మీకు తెలుసా? మన సముద్రంలో 70% బంగారం సముద్రంలోనే ఉంటుంది. అంటే మనం ఎత్తులో కాకుండా వాటర్ ప్లానెట్లో ఉంటున్నాం అనమాట. ఇది విన్న తర్వాత నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయి. దానికి ఒకవేళ లవ్ బ్రేకప్ అయిందనుకోండి, ఒక హార్ట్ పైన బ్యాకప్గా 2 హార్ట్స్ ఉంటాయి. ఈ భూమిపై సముద్రం ఉప్పుగా ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసా? భూమి మీద ఉన్న రాళ్ళల్లోని ఉప్పు నదుల ద్వారా అక్కడికి చేరుతుంది, కానీ మనం మాత్రం ఉప్పు మాత్రం సముద్రం నుంచే తీసుకోవాలి. ఇది విన్న తర్వాత కూడా నాకు కూడా ఆశ్చర్యం వేసింది. షార్క్ చేపలు 400 మిలియన్ సంవత్సరాల నుంచి ఉంటున్నాయంట. అంటే ఇవి డైనోసార్ల కన్నా సీనియర్లే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది వీటి కోసమేనేమో. మనకి సముద్రం గురించి ఇంకా 80% తెలియదు. మీరు సముద్రపు షెల్ అంటే గవ్వలు ఉంటాయి కదా, అవి చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు శబ్దం వస్తుంది, సౌండ్ లాగా. మీరు ఎప్పుడైనా విన్నారా? దీని రహస్యం తెలుసుకుందాం. మీ చుట్టూ ఉన్న గాలి ఏదైతే ఉంటుందో దాని ద్వారా లోపలికి వచ్చి మీకు అలా వినపడుతుంది. సముద్రం మీద ఉండే షిప్స్ బరువు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉంటుందో మీకు తెలుసా? కొన్ని టన్నుల కొద్దీ ఉంటుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయగలమా చెప్పండి? మన పెద్దవాళ్ళు కూడా తేలిపోవచ్చు, కానీ మన లైఫ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఉబ్బిపోతాయి. సముద్రం మన ఊహకు మించి పెద్దది. మీరు నార్మల్గా సముద్రంలో చేపలు చూస్తారు కదా, ఎన్ని రకాలు చూసుంటారు? చాలా రకాలు కదా. మీరు ఇంతవరకు చూసింది 5% మాత్రమే. ఇంకా 95 రకాలు మనం ఇంకా చూడలేదు. అది మీకు తెలుసా? ఈ విషయం ఎంతమందికి తెలుసో చెప్పండి. సముద్రం మనకి ఆక్సిజన్ ఇస్తుంది తెలుసా? భూమిపై ఉన్న ఆక్సిజన్ సగం దాని నుంచే వస్తుంది. అంటే సముద్రం మన అసలైన లంగ్స్. చాలా జోక్ చేశాను. భూమిపై 70% భాగం సముద్రంతోటే కప్పబడి ఉంది. అంటే మనం భూమి మీద కంటే నీళ్ళ మీదే ఎక్కువ జీవిస్తున్నాం అన్నమాట. ఇది మీకు ఎంతమందికి తెలుసు? మన సముద్రంలో కొన్ని వేల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అంటే సముద్రంలో కూడా వేడి ఉంటుందన్నమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని ఫ్యాక్ట్స్తో మళ్ళీ నేను కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.